హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65ని ఈ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. హాఫ్ కేజీ దొండకాయలు తీసుకోవాలి. దొండకాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇందులోనే మనం దొండకాయలని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్ ఈ విధంగా ఒకసారి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఈ దొండకాయల్ని వాటర్లో నుంచి తీసేసి ఒక జల్లి గిన్నెలోకి వేసేసుకోవాలి. దొండకాయలని చల్లారనివ్వాలి. మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 6 పచ్చిమిర్చి వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. బౌల్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు బాయిల్ చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి, 4 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి, 3 స్పూన్లు వచ్చేసి బియ్యం పిండి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. దొండకాయని ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసిన శనగపిండి బియ్యం పిండి ఉంది కదా, అవన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత దొండకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో సరిపడినన్ని దొండకాయలు వేసుకోవాలి. ఈ దొండకాయల్ని మీడియం ఫ్లేమ్లో ఒక 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 7-8 నిమిషాల తర్వాత చూడండి, దొండకాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 సెకండ్ పాటు మనం దీన్ని ఇంకా కొద్దిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయల్ని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. దొండకాయలను కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకోవాలి, వేసుకొని వేయించుకోవాలి. పల్లీలని ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ వేయించిన కరివేపాకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు ఫ్రై చేసిన దొండకాయల్ని పల్లీలని ఇందులో వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ వచ్చేసి కారపొడి వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ 65 రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ దొండకాయ 65ని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.